ఒరే, మీరింకా వేరవడానికి ఈ ఇంటి మధ్య గోడలు కట్టాలని చూడటం మంచిది కాదురా. మనసులున్నాయి గనకే మనస్పర్ధలొస్తాయి. మనసుల్ని అర్థం చేసుకుంటే అవి పోతాయి. నెయ్యి పోస్తే మంట పెరుగుతాది. అదే మంటకి నెయ్యి కరిగిపోతాదిరా. గట్టిపడ్డ నేతిని కరిగించాలని చూడండి. నెయ్యి పోసి మంట పెంచాలని చూడకండి. ఈ విషయం నీ పెండ్లానికి చెప్పరా. ఒరే, చిన్నవాళ్లు పెద్దవాళ్ళకి తలొంచి దండం పెడతారు గాని పెద్దవాళ్లు చిన్నవాళ్ల దగ్గర తలొంచరని, తలొంచకూడదని కూడా చెప్పరా. వాళ్ళ పెద్దరికానికి చిన్నవాళ్లే తలొంచాలని కూడా చెప్పరా. అదే గౌరవం, అదే సంప్రదాయం, అదే ఇంటి కట్టుబాటు. అప్పుడే ఈ ఇల్లు మంచిగుంటదని, ఇంట్లో వాళ్ళు మంచిగుంటారని కూడా చెప్పు. అయినా మీ అమ్మ ఒక మెట్టు దిగి చెప్పింది. అదే గొప్ప. ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకోమని చెప్పు. మనసులో లేని మాట నోరు దాటి రాదని అర్థం చేసుకోమని చెప్పు. గట్ల అర్థం చేసుకుని ఆ ముడుపుల ఉండి తానే తీసుకుని రావడం మంచిదని కూడా చెప్పు. పోరా, పోయి చెప్పు. సంధ్యమ్మ గారు, సంధ్యమ్మ గారండి. సంధ్యమ్మ గారు, ఏంటి? ఆవిడ గారెవరో మిమ్మల్ని పిలుస్తున్నారండి. ఎవరావిడ? ఆవిడెవరో నాకు కూడా తెలియదమ్మా. మన ఇంటి వెనకాలన్నారు. ఇంటి వెనుకున్నారా? అవునమ్మా, మీతో ఏదో మాట్లాడాలంట. వెంటనే రమ్మని చెప్పమన్నారు. ఎవరావిడ? అక్కడుండి కబురు చేయటం ఏంటి? ఏమో నాకేం తెలుసమ్మా. మీరే వెళ్ళి అడగండి ఆవిడ ఎవరో, ఎందుకొచ్చారో. మీరా? ఆశ్చర్యంగా ఉంది కదూ. నేనిక్కడికి రావడం, రహస్యంగా మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం అంతా షాకింగ్గా ఉంది కదూ. నేను ఎందుకొచ్చానో, మిమ్మల్ని ఎందుకు పిలిపించానో చెప్తాను కానీ ముందువి తీసుకోండి. నాకెందుకండి? మీకే కావాలి. ఈ సమయంలో మరీ ముఖ్యం. ఆ ఇంట్లో ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మీకేం కావాలో అడిగే దిక్కు,
చేసి పెట్టే దిక్కు తెచ్చిపెట్టే ఏ దిక్కు లేదు కనుక సాటి ఆడదానిగా ఓ అక్కలాంటి దానిగా నాకు తేవాలనిపించింది, తెచ్చాను. తీసుకోండి. బాధపడకండి. ఆ ఇంట్లో మీరెన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు. మీ కూతురి మీదే మీకు హక్కు లేకుండా పోతుంది. మీ భర్త మీకు దూరమైపోతున్నాడు. దీనంతటికీ కారకులైన మీ అత్తగారిని ఏమీ చేయలేకపోతున్నారు. అలాగని సర్దుకోలేక నలిగిపోతున్నారు కదూ? ఈ విషయాలన్నీ మీకు అన్నీ తెలుసు. మీ అత్తగారి గురించి కూడా బాగా తెలుసు. ఆవిడికి కొడుకుల్ని మంచి చేసుకుని కోడల్ని చెడ్డ చేయడం అలవాటని కూడా తెలుసు. ఎలా అని మాత్రం ఇప్పుడు అడక్కండి. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నేనొచ్చింది మీకీ పళ్ళివ్వడానికి మాత్రమే కాదండి, మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికొచ్చాను. మీ అత్తగారు పిలవలేదని ఆ బాధతో మీరు శ్రీశైలం వెళ్ళను అన్నారట. నాకు అది కూడా తెలిసింది. చెట్టు మీద కోపం వచ్చి పళ్ళు తినడం మానేస్తే ఎవరికి నష్టం? చెట్టుకా మీకా? అర్థమైందనుకుంటాను. మీ క్షేమం కోరి, మీ కడుపులో బిడ్డ క్షేమం కోరి మీరు కట్టిన ముడుపులో ఆవిడ తీసుకువెళ్ళటం ఏంటండి? ఆ పుణ్యం ఆవిడికి దక్కితే ఫలితం కూడా ఆవిడికే వస్తుంది కదండి. మీరే ఆ పుణ్యం కట్టుకోండి, ఫలితం కూడా మీరే పొందండి. అది మీకు, మీ బిడ్డకు కూడా మంచిది. ఏమంటారు? ఈ ఆలోచన నాకు రాలేదండి. సరే, ఆ ముడుపులు నేనే తీసుకెళ్తాను. దానికి ఆవిడతో కలిసే వెళ్ళక్కర్లేదుగా. నా భర్త, నా బిడ్డతో వెళ్తాను. మీరు ఇంత అమాయకురాలనుకోలేదండి. మిమ్మల్ని పిలవలేదు అని బాధపడ్డవారు వాళ్ళందరూ కలిసి వెళ్తుంటే మీరు ఎవరో పరాయి వాళ్ళలాగా, వాళ్ళు వెలివేసిన వాళ్ళలాగా వెళ్తానంటే ఇంకా బాధగా ఉండదు. కనుక కలిసే వెళ్ళండి. మీరు ఎవరో పరాయి వాళ్ళలాగా, వాళ్ళు వెలివేసిన వాళ్ళలాగా వెళ్తానంటే ఇంకా బాధగా ఉండదు. కనుక కలిసే వెళ్ళండి. అది ఆ ఇంటి కోడలిగా మీ హక్కు. అసలు ఆ మాటకొస్తే ఇప్పుడు మీరే ఆ ఇంటి పెద్ద కోడలు. ఆ ఇంటి తాళాలు కూడా మీరే తీసుకోవాల్సిన స్థానంలో ఉన్నారు. చేతులారా మీ స్థానం మీరే పోగొట్టుకోకండి. అందుకే మీ మంచి కోరి చెప్తున్నాను. మీ అత్తగారితోనే కలిసి వెళ్ళండి. ఏదైనా పట్టుదలతో సాధించుకోవాలి కాని పట్టుదలకు పోయి వదులుకోకూడదు. వదులుకుంటే ఇందాక నేను చెప్పినట్టు
చెట్టుకేమీ నష్టం కాదు, నీకే నష్టం. కనుక మీరు వెళ్తేనే మీకు మంచిది. నేను చెప్పానని కాదు, మీరు కూడా ఆలోచించుకోండి. నేనొస్తాను మరి. ఇదిగోండి, ఈ పళ్ళు తీసుకోండి. కవిత మళ్ళీ ఎందుకు వచ్చినది? సంధ్యక్కను ఎందుకు కలిసినది? సంధ్యక్క ఆమెను ఎప్పుడు చూడలేగా. గంటే ఆమెవరో అక్కకు తెలియదన్నమాటేగా. గసలే ఇంట్లో పరిస్థితులు మంచిగా లేదు. నిన్ననే గంత పెద్ద గొడవ జరిగినది. ఇట్లాంటి సమయంలో కవిత అక్కని పిలిచి మాట్లాడినాదంటే ఏమై ఉంటది? ఏం చెప్పుంటది? గసలు గిప్పుడే కలిసినాదా? ఇట్లా చాలాసార్లు కలిసినాదా? ఇదే నిజమైతే చాలా ప్రమాదం. అక్కకి చెప్పాలి, గా కవిత గీ ఇంటికి పెద్ద కోడలని, బావగారు ఆమెకు సహాయం చేసినందుకే అత్తమ్మ మిమ్మల్ని వేలేసినాదని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. వీడితోనే కాదు, వీడిని పెండ్లాడినందుకు, వీడికి పుట్టినందుకు, వాని పెండ్లాం బిడ్డలతో కూడా ఏ సంబంధం ఉండరాదు. ఏందమ్మా ఇది? ఇంకా పని పని అంటూ ఇక్కడే ఉన్నావు? నీ చిన్ననాటి స్నేహితురాలు నిశ్చితార్థం రా. మర్చిపోయావా? అయ్యో, మర్చిపోయాను నాన్న. తొందరగా రమ్మని పదే చెప్పింది. కానీ పనులు వదిలేసి వెళ్ళిపోవడం ఎలా కుదురుతుందన్నా? పనులనేవి ఎప్పుడు ఉంటాయిలేవమ్మా. పద. అది కాదు. పద. సరే, ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. దుర్గా, నిశ్చితార్థానికి పోతున్నావు? అవునత్తమ్మా, ఆ వనజమ్మ సుబ్బారావు పట్టింటి కదా, పోక తప్పడంలే. సీనయ్య, సీనయ్య! వస్తున్నానమ్మా. అమ్మా, బండితి బయటికి పోవాలా? గట్లేనమ్మా. అత్త, నేను రానీకి ఆలస్యం అవుతుంది. పట్నం పోయే పనున్నది. నిశ్చితార్థం అయినాక పట్నం పోయేస్తా. పరసీనయ్య. వెళ్దామా నాన్న?
ఇంకా ఆలస్యం ఎందుకండి, మొదలెట్టండి. ఒక్క నిమిషం అండి, దుర్గమ్మ గారు రావాలి. దుర్గమ్మ గారా? ఆవిడ గురించి మీకు తెలియదు కదా. ఈ ఊళ్ళో గ్రామదేవత ఎంతో ఆవిడ కూడా అంతే. మా గ్రామంలో ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆవిడ చేతుల మీదుగానే జరుగుతుంది. అవునా? మా అమ్మాయి మీ అబ్బాయికి జరిగే నిశ్చితార్థం కూడా ఆవిడ చేతుల మీదుగానే జరగాలని మా కోరిక. అలాగే జరిపించండి. దేవతలాంటి ఆమె చేతుల మీదుగా జరిపిస్తాను అంటే నేను కాదంటానండి. ఈ విషయం తెలియక తొందరపడ్డాను. అలాగే కానివ్వండి. ఎంతసేపు అవుతుందోనండి, ముహూర్తం టైం అయిపోతుందేమో. లేదు వదిన గారు, ఈ పాటికి బయలుదేరే ఉంటారు, వచ్చేస్తూ ఉంటారు. అదిగో వచ్చేస్తున్నారు. కూర్చోండి కూర్చోండి. నమస్కారం అమ్మా. ఇట్లాంటి సమయంలో కూడా మర్యాదలేంది? కూర్చోండి. నమస్కారం. కూర్చోండి అమ్మా. ఇందాక నేను చెప్పానే దుర్గమ్మ గారని, ఆవిడే ఈవిడ. నమస్కారం అమ్మా. ఆ అబ్బాయి దుర్గమ్మ గారి చిన్న కొడుకు. నమస్కారం బాబు. అలా కూర్చో బాబు. ఈ అబ్బాయేనా పెండ్లి కొడుకు? అవునమ్మా, మావాడే. MBA చదువుకున్నాడు. చాలా మంచి అబ్బాయి అమ్మా. వీళ్ళమ్మాయి మాత్రం తీసిపోయిందా ఏంటండి? అందుకే ఏరి కోరి మరీ మా కోడల్ని చేసుకుంటున్నాం. అమ్మా, మొదలు పెట్టమంటారా? మొదలు పెట్టండి. ఓం శుక్లాం వరధరం విష్ణుం శుచవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగతామేశ్వరీం సూరయ్య, ఒక్క నిమిషం లోపలికి వెళ్ళమ్మా. రా పద్మావతి. ఏంటి పద్మావతి, ఇంత ఆలస్యంగా రావటం? కాస్త ఆలస్యమైందే, ఏమనుకోకు. పర్వాలేదులే. మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ. అయ్యా, ఒకరికొకరు తాంబూలాలు మార్చుకోండి. అమ్మా దుర్గమ్మ గారు, ఆ తాంబూలాల పళ్ళెం మీ చేతుల మీదుగా ఇవ్వండి. తీసుకోండి. మార్చుకోండి. ఆపండి ఆపండి ఆపండి.